హాయ్, నేను మీ కృష్ణవేణిని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణిస్ కిచెన్. ఈరోజు రెసిపీ పెసరట్టు టమాటో చట్నీ. ఎలా చేయాలో చేసే విధానం చూసేద్దాం. మధ్య మధ్యలో చిన్న చిన్న చిట్కాలు చెప్తూ చేశానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీంతోనన్నా ఒక కొలతకు తీసుకోవాలి. నేను గ్లాస్ తోటి 2 గ్లాసుల పెసర్లని తీసుకుంటున్నాను. శుభ్రంగా ఏరుకొని తీసుకోవాలి. 1 గ్లాసెడు బియ్యం తీసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి. క్రిస్పీగా వస్తాయండి మెంతులు వేస్తే, కలర్ కూడా వస్తాయి, క్రిస్పీగా వస్తాయండి. నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒక 3-4 సార్లు మంచిగా కడుక్కొని నీళ్లు పోసుకొని పై వరకు రావాలి, మునిగేటన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుండి 6 గంటల వరకు నాననిచ్చుకోవాలి. నానిన తర్వాత నీళ్ళని వంపేసుకోవాలండి. మొత్తం నీళ్ళన్నీ వంపేసుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ నీళ్లు వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని మిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మంచిగా మెత్తగా పట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. మళ్ళా చిక్కగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చినాయి, ఇలా ఉండాలి. ఇలా నిండుగా ఉండద్దండి, కొద్దిగా వెల్తిగా పోసుకోవాలి. ఇంకొక దాంట్లో అంపేసుకోవాలి. పులిసిన తర్వాత పైకి వస్తుందండి పిండి. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై కానివ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసిన టమాటోస్ని వేసుకొని కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చూడండి, వాటర్ లేకుండా మంచిగా దగ్గరికి రానిచ్చుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని కొద్దిగా ధనియా పౌడరు, నువ్వుల పౌడర్ కానీ పల్లి పౌడర్ కానీ ఏదైనా ఒకటి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకొని ఒక బౌల్లోనికి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పోపు రెడీ చేసుకుందాము. తగినంత ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని ఆ పోపుని చట్నీలోనికి పోసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, మంచిగా వచ్చింది, పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, ఎంత బాగా పులిసిందో పిండి. చూడండి, ఇలా వస్తుంది. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చిక్కగా వచ్చింది కదండి, కొద్దిగా వాటరు, కొన్ని ఉప్పు వేసుకొని మనం అట్టుకు ఎట్లయితే కావాలో అలా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలర్ వస్తుంది పెసరట్టు. తావా వేడైన తర్వాత 1 గంటెడు పిండి వేసుకొని మంచిగా ఇలా దోసని వేసుకొని ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ వేసుకోవాలండి. మంచిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. చూడండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.